Dear friends, in this class, in continuation with the earlier discussion about the Kuhn-Tucker conditions, in this class I will discuss about the nonlinear programming with two variables and one inequality constraint. ఓకే అంటే ఏంటంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఇస్తాం x1 x2 ఇవి ఇస్తాము x1 x2 మనం ఫైండ్ అవుట్ చేయాలి సబ్జెక్టెడ్ టు ఓన్లీ వన్ కన్స్ట్రెయింట్. ఓకే సో ఇక్కడ one by one I will show you. Okay, here I will write Kuhn-Tucker conditions. So based on these conditions, six conditions, we are writing one by one. Okay, take okay thickness 4.2. That's okay, I think. So I will take some better black color. Okay, now I am taking one problem as given in the earlier papers. Maximize z is equal to 2x1 square minus 7x2 square plus 12x1 x2. So this is the function. You can call this as f of x1 comma x2. దీన్ని z అనొచ్చు లేకపోతే f of x1 comma x2 అనొచ్చు. Okay. Now subjected to 2x1 plus 5x2 less than or equal to 98. Okay. And next the condition obviously x1 comma x2 greater than or equal to 0. Okay. Right. So this is the problem. Now, what we need to do is how to solve this problem. ఇప్పుడు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, రైట్? కొంచెం క్యాన్వాస్ అలా పెంచుతాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సెలెక్ట్. సో ఇది ప్రాబ్లమ్ కొంచెం ఇలా పక్కకు చూపిస్తున్నాను, రైట్? ఓకే, టేక్ ద 5 points, టేక్ ద డార్క్ కలర్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనం కేటీ కండిషన్స్, రైట్? ఇప్పుడు ఇదేమో ఎఫ్ ఆఫ్ x1 x2, ఇదేంటి 2x1 plus 5x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 98. ఇది దీని పేరు ఏంటంటే కన్స్ట్రైంట్. దీన్నే మనం హెచ్ అని పిలిచారు. ఓకే, రైట్? సో టూ వేరియబుల్స్, ఒక కన్స్ట్రైంట్ హెచ్. ఇప్పుడు కండిషన్స్ ఏంటి? లెగ్రాంజ్ ఫంక్షన్ మనం రాసి ∂L/∂x1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వన్ ఈక్వేషన్. ∂L/∂x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ గుర్తుందా? ఈక్వాలిటీ కన్స్ట్రైంట్ అయితే ∂L/∂λ ఈజ్ ఈక్వల్ టు 0 అని వేస్తాం. కానీ ఇక్కడ ఈక్వాలిటీ కాదు, ఇది కుంటకర్ కండిషన్స్. అందుకని ఇక్కడ ఏం వేస్తాం? ఇంకా డోలు ఇటువంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఇప్పుడు చూడండి, లాంబ్డా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఈ మూడు దేనికంటే దీస్ ఆర్ ఫర్ క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. And x1 comma x2 greater than or equal to 0. This is the fifth equation. Lambda greater than or equal to 0. ఈ రెండు కలిపి or otherwise you can make this one as the sixth equation. Okay. సో ఇక్కడ లాంబ్డా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎందుకన్నా నేను? ఇక్కడ ఫంక్షన్ మ్యాక్సిమైజ్ అయింది కాబట్టి. ఒకవేళ ఫంక్షన్ మినిమైజ్ కనుక అయితే దీని పేరు ఏం రాస్తాం అంటే లాంబ్డా లెస్ దాన్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ది సిక్స్ కండిషన్స్, రైట్? ఇప్పుడు నౌ ఐ విల్ గో టు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక్కొక్క కండిషన్ అప్లై చేయండి. ఓకేనా? ఒక్కో కండిషన్ అప్లై చేసి, రైట్? కొడితే మ్యాక్సిమం లేదు. వన్ బై వన్ అప్లై చేసి ముందు మనం ఏం చెప్పుకున్నాం?
క్యాలిక్యులేషన్స్కి ఈ మూడు ఈక్వేషన్లు వాడాలి అని చెప్పారు, అవునా? సో క్యాలిక్యులేషన్స్ వాడాలంటే ఏం సో క్యాలిక్యులేషన్స్కి వాడాల్సిన ఈక్వేషన్స్ ఈ మూడు, రైట్? ఈ మూడు క్యాలిక్యులేషన్స్కి వాడాలి, రైట్? సో మిగతావన్నీ తీసేద్దాం. సో ఈ తర్వాత చూద్దాం, ఓకే? సో ఐ విల్ సీ దిస్ లెటర్. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ వన్. ఓకే, నౌ ఐ విల్ అప్లై వన్ బై వన్. సో ఫస్ట్ ఈక్వేషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ నేను లెగ్రాంజ్ ఫంక్షన్ రాయాలి. ఎల్ ఆఫ్ x1 కామా x2 కామా లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 కామా x2 మైనస్ లాంబ్డా హెచ్. ఇదే కదా మన లెగ్రాంజ్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఐ విల్ రైట్ విత్ ద బ్లాక్ సో దట్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఈజీలీ. 2x1 స్క్వేర్ మైనస్ 7x2 స్క్వేర్ ప్లస్ 12x1 x2 మైనస్ లాంబ్డా ఇంటూ 2x1 ప్లస్ 5x2 మైనస్ 98, రైట్? సో ఇక్కడ మన ఈ 2x1 ప్లస్ 5x2 మైనస్ 98 ఏమంటాం అంటే హెచ్ అంటాం మనం. దిస్ ఈస్ వాట్ ఎవర్ యు ఆర్ కాలింగ్ హెచ్, ఓకే, రైట్? ఇప్పుడు కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అప్లై చేయండి. ఫస్ట్ కండిషన్ అప్లై డో ఎల్ బై డో x1 ఈజ్ ఈక్వల్ టు 0. సో విత్ రెస్పెక్ట్ టు x1 మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. సో ఇట్ విల్ బి 4x1 అంటే 2x1 స్క్వేర్ కాబట్టి ఐఎమ్ గెటింగ్ 4x1 మైనస్, నాట్ మైనస్, ప్లస్ 12x2 మైనస్ 2 లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు 0, రైట్? సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది కాబట్టి దీని పేరు కూడా నేను 1 అనే పెట్టాను, ఓకే? నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్, ఇక్కడ ఏంటంటే మీకు 1 2 రిపీట్ చేసుకోకపోతే యు ఆర్ గెటింగ్ నియర్లీ 12 ఈక్వేషన్స్, రైట్? అందుకని ఫస్ట్ నుంచి వచ్చిన దానికి ఫస్ట్ అని, సెకండ్ నుంచి వచ్చిన దానికి సెకండ్ అని పెట్టేస్తాం మనం. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఆ సెకండ్ కండిషన్ డో ఎల్ బై డో x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏమొస్తుంది? మైనస్ 14, ఇక్కడ మైనస్ 7x2 స్క్వేర్. సో ఐఎమ్ గెటింగ్ మైనస్ 14x2 ప్లస్ 12x1 మైనస్ 5 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఈక్వేషన్, ఓకే? సో అలాగే థర్డ్ వన్. ఓ, ఐ నీడ్ టు షో దిస్, ఓకే? సో ఐ విల్ అరేంజ్ ఓన్లీ సమ్ పార్ట్, ఓకే, రైట్? సో థర్డ్ వన్ ఏంటి? లాంబ్డా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? సో వాట్ ఈజ్ లాంబ్డా? ఇది వేరియబుల్. సో I need to arrange this, okay? So I need to remember this. This is lambda into h is equal to 0. So third one should be lambda into h is equal to 0. So what is h? 2x1 plus 5x2 minus 98 into lambda. So lambda into 2x1 plus 5x2 minus 98 is equal to 0. Okay, right? సో ఇది మూడోది, ఓకే? దీన్ని ప్రస్తుతం మూడని అంటాం, ఓకే? నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ది. ఫోర్త్ది ఏంటి? హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ హెచ్? 2x1 ప్లస్ 5x2 మైనస్ 98 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఫోర్త్ ఈక్వేషన్. నెక్స్ట్ x1 కామా x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లాంబ్డా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5, రైట్? లాంబ్డా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మీరు సెపరేట్గా రాస్తానంటే యూ విల్ టేక్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6, ఓకే? ఏదైనా పర్వాలేదు. సో ఇక్కడ మనకి 1 2 3 3 కలిపి క్యాలిక్యులేషన్స్ వాడాలి మనం, గుర్తుందా? ఓకే, సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ 4x1 ప్లస్ 12x2 మైనస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0 మైనస్ 14x2 ప్లస్ 12x1 మైనస్ 5 లాంబ్డా ఈక్వల్ టు 0 లాంబ్డా ఇంటూ 2x1 ప్లస్ 5x2 మైనస్ 98 ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్లో మీకు మల్టిప్లికేషన్ వచ్చింది.
రైట్. సో ఇక్కడ మీకు రెండు సొల్యూషన్లు వస్తాయి. ఫస్ట్ కేసులో ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు జీరో. ఆబ్వియస్లీ సెకండ్ కేసు ఏమవుతుంది, లాంబ్డా నాట్ ఈక్వల్ టు జీరో. సో ఇక థర్డ్ ఈక్వేషన్లో లాంబ్డా ఈక్వల్ టు జీరో అయినా మీకు రైట్ హ్యాండ్ సైడ్ జీరోకి ఈక్వల్ అయిపోతుంది. ఆర్ అదర్వైజ్ 2x1 + 5x2 - 98 = 0 అయినా మీకు దాని ఆన్సర్ జీరో అయిపోతుంది. సో రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, రెండో అవ్వు. సో కేస్ వన్ ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు జీరో, కేస్ టూ ఏమో లాంబ్డా నాట్ ఈక్వల్ టు జీరో. రైట్. ఇప్పుడు ఏది పాసిబిలిటీ ఉంటుందో మనం చూద్దాం. ఓకే. రైట్. సో ఫంక్షనల్ వాల్యూ నేను తీసేస్తున్నాను ఇక్కడ. సో సో దట్ ఐ కెన్ గెట్ ఇట్. సో ఇది 4, 5 ఈక్వేషన్స్ మనకు గుర్తున్నాయి కదా. సో ఫస్ట్ కేసులో లాంబ్డా ఈక్వల్ టు జీరో అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. సో పుట్ లాంబ్డా ఈక్వల్ టు జీరో ఇన్ 1, 2 రెండు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, 4x1 ప్లస్ 12x2 ఈజ్ ఈక్వల్ టు జీరో, -14x2 ప్లస్ 12x1 ఈజ్ ఈక్వల్ టు జీరో. రైట్. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x1 ఈక్వల్ టు జీరో అండ్ x2 ఈక్వల్ టు జీరో వస్తుంది. రైట్. ఈ రెండు తీసుకెళ్ళి మీరు జడ్లో పెట్టారనుకోండి, z ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. రైట్. జడ్ జీరో అంటే ఇంకా ఫంక్షన్ ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. సో వీ నీడ్ టు మ్యాక్సిమైజ్. సో జడ్ జీరో అనగానే దీని పేరు ఏంటంటే ఇట్ బికమ్స్ అన్ ఇన్వాలిడ్ సొల్యూషన్. సో వీ నీడ్ టు డిస్కార్డ్ ఆర్ యూ కెన్ కాల్ రిజెక్ట్ ద కేస్. తీసవతలు పడేయండి. ఓకే. ఎందుకంటే జడ్ జీరో అయితే ఇంకా ఎవరిని మ్యాక్సిమైజ్ చేస్తారు మీరు. సో ఫంక్షన్ వాల్యూ కెనాట్ బి డిటర్మిన్ ఎట్ ద జీరో లెవెల్. రైట్. సో లాంబ్డా ఈక్వల్ టు జీరో అనే కేసు మనకి డిస్కార్డ్ అయిపోయింది. రైట్. సో రెండో కేసు ఏంటి, లాంబ్డా ఈక్వల్ టు జీరో కాకపోతే అవతల ఫ్యాక్టర్ ఏంటి, అవతల ఫ్యాక్టర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే 2x1 ప్లస్ 5x2 మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే. సో ఐ నీడ్ టు రైట్ ద సెకండ్ కేస్ 2x1 ప్లస్ 5x2 మైనస్ 98 ఈజ్ ఈక్వల్ టు జీరో. రైట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ ది యూ కెన్ రైట్ దిస్ ఇస్ ద ఫోర్త్ ఈక్వేషన్. సో మనం ఏమేమి సాల్వ్ చేయాలి అంటే 1, 2 అండ్ 4. రైట్. ఈ మూడు సాల్వ్ చేస్తాం. రైట్. అంటే x1 x2 లాంబ్డా. రైట్. సో దీన్ని మనకి క్యాలిక్యులేటర్లోను వాటిల్లోనూ వీటిల్లో సొల్యూషన్స్ చేయడానికి మనకి ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ డూయింగ్ we got x1 equal to 44 and x2 is equal to 2 and lambda is equal to 100. సో ఈ మూడు ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయంటే x1 equal to 44 and x2 is equal to 2 and lambda is equal to 100. రైట్. ఎలా వస్తుంది అంటే ప్రొసీజర్ ఏంటంటే ముందు x2ని x1లో రాయండి. రైట్. x2 ఈజ్ టు బి రిప్లేస్డ్ విత్ x1 బై యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇక్కడ పైకి వెళ్ళి మీరు 1, 2లో మీరు ఏం చేస్తారంటే x2 బదులు ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 అని రాయండి. సో వన్లో రెండు వేరియబుల్స్ వస్తాయి ఇంకా, x1 లాంబ్డా. అలాగే టూలో ఏమొస్తాయి, x1 లాంబ్డా. సో టూ ఈక్వేషన్స్, టూ అన్నోన్స్. దెన్ యూ విల్ గెట్ x1 ఈజ్ ఈక్వల్ టు అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు. సబ్స్టిట్యూట్ చేస్తే x2లో x2 యూ విల్ గెట్ 2. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇందాక మీకు ఏం చెప్పాము, 1, 2, 3 అనేవి క్యాలిక్యులేషన్స్కి వచ్చేసాయి. రైట్. మరి 4, 5 అండ్ 6 అంటే ఇవి మీకు ఇక్కడ రెడ్లో చూపిస్తున్నాను చూడండి. ఫోన్ రెడ్లో కాకపోతే ఇంకో కలర్ పెడతాను ఇక్కడ. సో ఇక్కడ బ్లూ కలర్లో పెట్టాను చూడండి. ఈ కండిషన్స్లో ఏదైనా సరే సాటిస్ఫై అవ్వలేదు అంటే మీరు ఈ సొల్యూషన్ని ఇమీడియట్గా డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ఐ నీడ్ టు చెక్ ద వాల్యూస్. రైట్. సో 2x1 ప్లస్ 5x2 మైనస్ 98, ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 4లో దాన్ని ఈక్వల్ టు జీరో అని చెప్పేసాం. రైట్. అంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 4 ఏమైంది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. కరెక్ట్. ఓకే. రైట్. x1, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, 44 గ్రేటర్ దాన్ జీరో, 2 గ్రేటర్ దాన్ జీరో. సో ఇది కూడా ఓకే. నెక్స్ట్ లాంబ్డా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. లాంబ్డా వి గాట్ 100. సో ఇట్ ఈస్ 100 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. కరెక్ట్. సో ఆల్ కండిషన్స్ ఆర్ ఓకే. రైట్. సో సో దిస్ కేస్ 2 it is accepted. Right. When case 2 is accepted, then you need to go for
what is the maximum value of the z value, right? Now you need to accept this x1 is equal to 44, x2 is equal to 2, and x lambda is equal to 100, right? సో ఈ మూడు వాల్యూలు తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? సో ఎఫ్ ఆఫ్ x1, x2 ఇజ్ ఈక్వల్ టు, ముందు ఏం చెప్తాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 2x1² మైనస్ 7x2² ప్లస్ 12x1x2. సో 2 ఇంటూ 44 మైనస్ 7 ఇంటూ 2² ప్లస్ 12 ఇంటూ 44 ఇంటూ 2. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే 4900 వస్తుంది. అంటే మీరు ఫైనల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే జెడ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 4900. మీరు ఈ స్టెప్పులు అన్నీ వేస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, సో ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది ఎగ్జామినేషన్, బికాస్ దిస్ ప్రాబ్లమ్ వాజ్ an important one. సో ఫస్ట్ చేయాల్సింది ∂L/∂x1 ఈక్వల్ టు 0. సెకండ్ కండిషన్ ∂L/∂x2 ఈక్వల్ టు 0. థర్డ్ కండిషన్ లాంబ్డా ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మూడు సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన కేసుల్ని వచ్చినట్టుగా మనం ఎన్ని వస్తే అన్ని సాల్వ్ చేస్తే మనకి x1, x2, లాంబ్డా మూడు వాల్యూలు వస్తాయి. తర్వాత 4, 5, 6. 4, 5, 6 ఏంటంటే హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x1, x2, లాంబ్డా ఈ మూడు కూడా ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, రైట్? ఓకే, సో I think you are able to understand this one. If you like this video, please like, comment and share it. Thank you very much. నెక్స్ట్ వీడియోలో మీకు 2 వేరియబుల్స్ ఉన్నవి కుంటకర్ కండిషన్స్ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.